అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సైలెన్స్ యొక్క పవర్ గురించి చెప్పుకుందాము. ఫస్ట్ థింగ్, నిన్ను తక్కువ చేసిన వారిని మౌనంతోనే సమాధానం చెప్పు. ఇది అనేది మన టుడే యొక్క టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇండియన్ క్రికెట్ ప్లేయర్ సుసేన్ కేన్ లాస్ట్ టైం T20 మ్యాచెస్లో మంచిగా ప్లే చేసి తన పవర్ ఏంటో చూపించాడు. ఇతని యొక్క సూపర్ స్ట్రాటజీ ఏంటంటే, ఇతని స్ట్రాటజీస్ ఏంటే, ఐ కుడెంట్ గెట్ ఎ గేమ్ బట్ ఐ కెప్ట్ ఆన్ డ్రీమింగ్, కెప్ట్ ఆన్ విజువలైజింగ్, కెప్ట్ ఆన్ వర్కింగ్. ఇదే సంజు యొక్క మెయిన్ కోర్ పవర్. తన సైలెన్స్తోని, పేషెన్స్తోని తను ఏంటో అనేది మౌనంగానే ప్రపంచానికి చెప్పాడు. దీన్ని బట్టి చెప్పచ్చు సైలెన్స్ యొక్క పవర్ అనేది ఎంత ఉంది అనేది. కొన్ని సమయంలో మౌనంగా ఉండడం వల్ల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. కొన్ని సమయంలో సైలెన్స్తోని మన శక్తి ఏంటి, మనం ఎంత సాధించగలము అనేది ఆ సైలెన్స్తోని మన పని తనం వల్ల మనం ఏంటో తెలుస్తుంది ప్రపంచానికి. ప్రపంచం మొత్తం ఏమనుకుంటుంది, గట్టిగా అరిచేవాడే ప్రపంచంలో బతకగలడు, వాడిదే రాజ్యము అనుకుంటుంది. కాదు, సైలెన్స్ యొక్క పవర్ ఏంటంటే అంత గొప్పది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా పులే వేటాడేదానికి పోయిందనుకో, అది వేటాడే ముందు సైలెన్స్ అవుతుంది. ఎందుకంటే దానికి తెలుసు దాని శక్తి అనేది తగ్గిపోతుందని, అరిస్తే తన శక్తి అనేది తగ్గిపోతుంది అని. ఉండడం వల్ల మనం ఫోకస్ చేయగలుగుతాం. మనం ఏమి చూస్తున్నామో వింటున్నామో దాని మీద ఫోకస్ చేయగలం. యాక్చువల్గా కంటిన్యూగా మాట్లాడే వాళ్ళకంటే సైలెంట్గా ఉన్న వాళ్ళకి 25% బాగా గుర్తుండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు లిజనింగ్ స్కిల్స్ అనేవి బాగుంటాయి. బాగా మాట్లాడే వాళ్ళకంటే సైలెంట్గా ఉండే వాళ్ళకి ఎక్కువ మెమరీ పవర్ అనేది ఉంటుంది. క్వైట్ అనే బుక్లో ఏమంటే, టాకింగ్ ఈజ్ చీప్, సైలెన్స్ ఈజ్ ఎక్స్పెన్సివ్. క్వైట్ అనే బుక్స్లో ఇది క్లియర్గా తెలియజేసింది. సైలెన్స్ యొక్క పవర్ ఏంటి, సైలెంట్గానే నీ శక్తి సామర్థ్యాలు తెలియజేయి, అనవసరంగా వాదించకు ఎవరితో అని. మన జీవితంలో కొన్నిసార్లు మనల్ని తక్కువ అంచనా వేసేవాళ్ళు, చులకలంగా చూసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకు మనం సైలెంట్గా ఉండడం వల్ల ఏమి చేత కాదేమో అనుకుంటారు. కానీ వాళ్ళకు మనం ఏమి వాదించి వాళ్ళని నమ్మించాల్సిన అవసరం లేదు, గెలిపించాల్సిన అవసరం లేదు. మనం సైలెంట్గానే మన పనితనం మీద పెట్టి మనం ఏంటో తెలియజేసేలా మనం చేయాలి. దానికోసం మనము వాళ్ళని ఒప్పించాల్సిన అవసరం లేదు, వాదించాల్సిన అవసరం లేదు. అలాంటి సమయంలో మనకి కోపం వస్తుంది, వాదించాలనిపిస్తుంది. కానీ వాదించద్దు. అదే కోపము, కసి అనేది అది పనిలో పెట్టు, ఏదైనా సాధించడానిలో పెట్టు. లక్ష్యం అనేది పెట్టుకొని దాని మీద క్వాలిటీ టైం అనేది స్పెండ్ చేసి దాని రిజల్ట్ అనేది తెప్పించడానికి ట్రై చేయి. రిజల్ట్ అనేది వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రపంచానికే తెలుస్తుంది నీ పవర్ ఏంటి అనేది. మీరే చెప్పండి, ఎవరైనా మిమ్మల్ని తక్కువ అంచనా వేసినంత మాత్రాన మీరు తక్కువ అయిపోతారా? చెప్పండి. మీరేంటో మీకు తెలుసు, మీ స్కిల్ ఏంటో మీకు తెలుసు, మీ విలువ మీకు తెలుసు, పక్కనోళ్ళకి తెలియదు. కాబట్టి ఎప్పుడూ కానీ మిమ్మల్ని తక్కువ అంచనా వేసినంత మాత్రాన వాళ్ళతో వాదించకండి. వాదించడం వల్ల ఏమీ రాదు, మనకు మనశ్శాంతి అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే వాదించేంత మాత్రాన అవతల వాళ్ళ వ్యక్తులు మన మీద ఉన్న అభిప్రాయం మనము మార్చలేము. కాబట్టి మనము దాని బదులు వాళ్ళతో వాదించడానికంటే ముందు మనం పని మీద క్వాలిటీ టైం స్పెండ్ చేసి దాని మీద రిజల్ట్ అనేది చూపియండి. ఆటోమేటిక్గా మీ పవర్ ఏంటనేది వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు తక్కువ అంచనా వేసినంత మాత్రం మీరు తక్కువ అయిపోరు. నిజానికి మౌనం అనేది బలహీనత కాదు, అది శక్తివంతమైనది. ఎందుకంటే మనము మీ మీద ఉన్న ఆత్మవిశ్వాసానికి గుర్తు, నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఎవరైనా మనం తక్కువ చేసినంత మాత్రాన వాళ్ళతో వాదించాల్సిన అవసరం లేదు.
సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి మీ మీ యొక్క శక్తి సామర్థ్యాలేంటో ప్రపంచానికే తెలుస్తుంది, వాళ్ళకు తెలుస్తుంది. కాబట్టి అంతవరకు ఓపికగా ఉండడం మన వంతు. కాబట్టి మౌనంగా ఉండే వాళ్ళ నుంచి చాలా 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 నేర్చుకోవచ్చు. వాళ్ళ యొక్క పేషెన్స్ కావచ్చు, వాళ్ళ యొక్క మంచి ఫోకస్ కావచ్చు, మనం దాని నుంచి చాలా నేర్చుకోవచ్చు. నిజం చెప్పాలంటే వాదించని వాళ్ళే తెలివైనవంతులు. వాదిస్తే మనకున్న మనశ్శాంతి కావచ్చు, సమస్య పెద్దదవ్వడం కావచ్చు, ఎన్నో జరుగుతాయి వాదించడం వల్ల. దాని బదులు వివేకంతో తెలివిగా వ్యవహరించాలి. ఒక సమస్య అనేది, ప్రాబ్లం అనేది, గొడవలు అనేవి జరిగినప్పుడు మనము తెలివితో వ్యవహరించాలి. ఆ టైంలో ఒకవేళ సమస్య వచ్చినప్పుడు వాదించాలని పరిస్థితి వస్తే ఏ టైంలో మాట్లాడాలి, ఏ టైంలో వద్దు అనేది తెలుసుకోవడం వల్ల చాలా వరకు సమస్యలు అనేది పెంచకుండా తగ్గించే వాళ్ళం అవుతాం. కాబట్టి సైలెన్స్ యొక్క పవర్ ఏంటో చాలామంది పెద్దవాళ్ళు చెప్పారు. బెస్ట్ మన పని మన విజయం, అదే పెద్ద గొప్ప సమాధానం. ఒకరోజు మనం సాధించిన విజయాన్ని చూసి వాళ్ళే ఘోరంగా మాట్లాడతారు మన గురించి. అది ఖచ్చితంగా మనం మౌనంగా ఉండి మనం విజయం సాధించినప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది. జీవితంలో మనం ముందుకు సాగాలి. ఇట్లాంటి వాటి మిమ్మల్ని తక్కువ చేసిన వాళ్ళ గురించి ఆలోచించి మీ మనసును పాడు చేసుకొని మీ ప్రయాణాన్ని వెనకడుగు వేయకూడదు, ముందుకు సాగాలి. ఎవరో ఏదో అనుకున్నారని, ఎవరో నెగిటివ్గా అనుకున్నారు, మిమ్మల్ని తక్కువ అంచనా వేసినారని అక్కడే ఆగిపోకూడదు. మీ పవర్ ఏంటో మీ పనితనంతోనే ముందుకు అడుగు వేయండి. మీ పనితనంతోనే నిరూపించండి. మీరు ఏదైనా చేయగలరు, మీకంటూ ఒక పవర్ ఉంది అనేది వాళ్ళకి తెలియజేసేలా మీ పనితనంతోనే చూపించండి. మీరు ఎంత ఎక్కువ మాట్లాడితే మీ మెదడు అంత కొత్త విషయాలను చూడడం అనేది ఆపివేస్తుంది. ఎందుకంటే యాక్చువల్గా అయితే ఎక్కువ మాట్లాడే వారికంటే 25% ఎక్కువ తక్కువ మాట్లాడేవాడు గుర్తించుకోగలడు. అది సైలెన్స్ పవర్ యొక్క గొప్పతనం. కాబట్టి అన్ని టైంలలో సైలెంట్గా ఉండమని చెప్పట్లేదు. ఎప్పుడు అవసరమో అప్పుడు సైలెంట్గా ఉండండి. అనవసరంగా వాదించకండి. వాదించినంత మాత్రం అవతల వ్యక్తిలో మీ మీద ఉన్న అభిప్రాయం మారదు. కానీ ఒకే ఒక టైం వస్తుంది. ఆ టైంలో మీరు చెప్పకపోయినా మీ యొక్క పనితనం అనేది ఖచ్చితంగా వాళ్ళకి మీరేంటో తెలియజేస్తుంది. మీరేమి దానికోసం మాట్లాడని అవసరంలా, వాదించిన అవసరంలా. కానీ ఒక టైం అంటూ రావాలి. దానికంటూ మనం ఓపిక, సైలెన్స్ అనేది ఉండాలి. A shy person quietness is not a sign of weakness, it's a sign of strength. ఒక ఆతరు ఇలాగ చెప్పాడు. దీనికున్న పవర్ అనేది చాలా గొప్పది. సైలెన్స్ యొక్క పవర్ అనేది చాలా గొప్పది. ఒకవేళ నువ్వు సైలెంట్గా ఉండకుండా వాదించడం అలా చేసావనుకో, ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానివల్ల నీ యొక్క మనశ్శాంతి అనేది నువ్వే కోల్పోతావు. అనవసరంగా వాదించడం వల్ల సమస్య అనేది పెద్దది అవుతుంది కానీ తక్కువ అవ్వదు. రియాక్ట్ అయితే అంత పీస్ఫుల్గా ఉంటావు. ఇది చాలా నిజం. సైలెంట్గా ఉన్నప్పుడే మన మెదడు అనేది తనను తాను రిపేర్ చేసుకుంటుంది. తన మైండ్ అనేది రిపేర్ చేసుకుంటుంది. వీక్నెస్ బట్ రెస్పాండ్ విత్ సైలెన్స్ ఈజ్ సూపర్ పవర్. ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే మన బ్రెయిన్ అనేది రీఛార్జ్ చేసుకోవచ్చు. సైలెంట్గా ఉన్నంత మాత్రాన మనము ఏమి చేతగాని వాళ్ళమని కాదు. అలా సైలెంట్గా ఉన్న వాళ్ళ చాలా ప్రాబ్లమ్స్ తగ్గించిన వాళ్ళం అవుతాం. పనిలో క్వాలిటీ ఉంటే నువ్వు ఎవరితో చెప్పక్కర్లేదు. ఆ క్వాలిటీతోని, నీ పనిలో ఉన్న క్వాలిటీతోని ప్రపంచమే తెలియజేస్తుంది. అంటే బోర్ కొట్టడం కాదు, సైలెంట్గా ఉండడం వల్ల నీ మెదడుకి ఇచ్చే రీఛార్జ్. నీ మెదడుకు సైలెంట్ ఉండడం వల్ల ఒక రీఛార్జ్ విత్ పాజిటివ్ వెపన్ లాగా పనిచేస్తుంది. కొన్నిసార్లు కొన్ని వేల మాటల కంటే ఎక్కువ మాట్లాడుతుంది. అలా మాట్లాడడం వల్ల అందుకే ఇకపై
ఎవరైనా మిమ్మల్ని తక్కువగా చూసినా కూడా మీరు మా మా తిరిగి వాదించి నిందించకండి, మౌనంతోనే ఉండండి. మీ పనిలో మీ విలువననేది చూపించండి. అదే అదే మీ పనితనం అనేది సక్సెస్ అనేది అయిన తర్వాత ప్రపంచానికి అదే సమాధానం చెబుతుంది. ఎవరి మాటలు పట్టించుకోవద్దండి. ఎవరు తక్కువ అంచనా వేసినా కూడా మీరు దాంతో వెనకడుగులు వేయచ్చండి. మీ జీవితంలో మీరు ముందుకు సాగుతూ మీ మీ పనితనం అనేది మెరుగుపరుచుకుంటూ మీ లైఫ్లో గోల్స్ అనేది సెట్ చేసుకునేది మిమ్మల్ని ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా మీ ఫోకస్ అనేది మీ విజయం వైపే ఉండాలి. అది ముందుకే నడిపించాలి. కాబట్టి ఎవరు ఎన్ని మాటలన్నా మీ శక్తి సామర్థ్యాల మీద మీరు నమ్మకం అనేది ఉంచుకొని సక్సెస్ వైపు అడుగులు వేయండి. ఇది నేను మీకు చెప్తున్నాను. అలాగే ఇలా ఉండడం వల్ల మన వ్యక్తిత్వం అనేది చూపిస్తుంది. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ అండి. బాయ్.